ప్రజలపైన ప్రేమ ఉన్నా అభిమానం ఉన్నా ఓట్లేసి గెలిపించారు కాబట్టి దయచేసి ఏ విధంగా గుడి దగ్గర బడి దగ్గర మద్యం షాపులు అలాగే లేడీస్ హాస్టల్ దగ్గర కూడా మీరు పెట్టిన మద్యం షాపులు తొలగించి మీ యొక్క నైతికతను మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మా ప్రభుత్వ హయాంలో ఏం అభివృద్ధి చేశారని అడుగుతున్నారు. నిజంగా మా ప్రభుత్వం హయాంలో మాలాంటి యువత కోసం ఒక ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. అలాగే మనం ఇవాళ చూస్తే హోమియోపతి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇదొక్కటే కాకుండా క్యాన్సర్ హాస్పిటల్ మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అదొక్కటే కాకుండా కడపలోనే కాదు యావత్తు మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా మెంటల్ హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. నిజంగా 500 కోట్లతో ఈ 3 హాస్పిటళ్ళని నిర్మించి ప్రారంభం కూడా చేసిన చరిత్ర మా జగన్మోహన్ రెడ్డి గారిది. మాది కూడా కడప నగరంలో ఇంత అభివృద్ధి చేసిన చరిత్ర ఎప్పుడూ లేదు. మీరు 14 ఏళ్ళు దాదాపు 9 ఏళ్ళప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళప్పుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీ చంద్రబాబు నాయుడు ఉన్నారు. 14 ఏళ్లలో కడప నగరంలో మీరు ఏమన్నా చేసింది ఉంటే చెప్పండి. అంతేగాని ఆ పిఏ గురించి లేకపోతే అప్పుడెప్పుడో జరిగిపోయిన వాటి గురించి ఎత్తడం కాదు. ఏమంటారు మీ పొలిట్ బ్యూరో సభ్యులైన శ్రీనివాసరెడ్డి గారే చెప్పడం జరిగింది. ఏమని ఒక 2-3 ప్రెస్ మీట్లలో మేము కూడా విన్నాం. ఏమంటే ఎలక్షన్ల ముందే రాజకీయాలు, ఎలక్షన్ల తర్వాత అంతా మా ప్రజలే అంతా మా వాళ్ళే అని. అలాంటప్పుడు పాత జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అవసరం లేదు. ఏమి ఉన్నా కూడా అభివృద్ధి పైన సంక్షేమం పైనే ధ్యాస పెట్టండి మేము కోరుకుంటున్నాం. మీరు అభివృద్ధి చేస్తే మేము కూడా మీకు చేయూతనిస్తామని, మేము కూడా మీ వెనకాల నిలబడతామని తెలియజేసుకుంటూ ఇంకొకసారి మాత్రం మా ఎమ్మెల్యే గురించి కానీ మా యొక్క మేయర్ గురించి కానీ మాట్లాడితే సబబుగా ఉండదు. ఏదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి గురించి చర్చ చేస్తాం రండి, సంక్షేమం గురించి చర్చ చేస్తాం రండి. మీరు ఎక్కడికి పిలుస్తారో రండి, కడప కోటిరెడ్డి సర్కిలా లేకపోతే దేవుని కడప మాసపేట సర్కిలా ఎక్కడికి పిలిచినా మేము రావడానికి సిద్ధం. కేవలం అభివృద్ధి పైన సంక్షేమం పైన మాట్లాడడానికి అయితే మేము ఎప్పటికైనా రెడీ. అంతేగాని వ్యక్తిగత దూషణలకి వ్యక్తిగత సెంటిమెంటల్ డైలాగులకి ఇది చేసే పద్ధతి కాదని ఈ మీడియా ముఖంగా మేము గట్టిగా తెలుసుకుంటూ, అలాగే రాబోయే కాలంలో ఖచ్చితంగా ఏవైతే కడపలో మద్యం షాపులు ఉన్నాయో అలాగే బార్లు ఉన్నాయో దానిపైన మా యువజన విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపడుతుంది. రాబోయే 2-3 రోజుల్లో కూడా కార్యాచరణ మేము మొదలు పెడతాం. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది పెట్టే ఇలాంటి మద్యంలని కానీ ఇలాంటి బార్లు కానీ ఎటువంటి పరిస్థితుల్లో మేము ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండదని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ, నిజంగా కూటమి పరిపాలన ఏ విధంగా ఉందో మరొకసారి తెలుపుతున్నా. విద్యా వైద్యం ఎందుకు దండగా, మద్యం ఉంది తాగు ఫుల్లుగా అన్నట్లు ఈరోజు కూటమి పరిపాలన ఉంది. దయచేసి కడప నగర ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు మీరు కళ్ళు తెరిచి ఈ మద్యం షాపుల్ని ఈ బార్ల షాపుల్ని దయచేసి తొలగించాలని మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం.